మహారాష్ట్రలోని ఎన్డీఏ కూటమి అప్రతిహతంగా ఘన విజయం సాధించింది. ఎన్డీఏ కూటమి మహారాష్ట్రలో గతంలో ఏ అలయన్స్ పార్టీ సాధించారని సీట్లు దాదాపు 231 సీట్లు సాధించి ఘన విజయం సాధించింది. దీని ద్వారా ఒకటి స్పష్టమవుతుంది, రానున్న అనేక ఎన్నికల్లో మన తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించే దిశలో ఉంది. ఈరోజు నేను ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా రానున్న తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే విజయం పరంపర కొనసాగాలని నేను పార్టీ కార్యకర్తలను, మన నాయకులను, ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీని మీరు ఇంకా గెలుపు దిశగా పయనించే దిశగా ఆశీర్వదించాలని కోరుతూ జై శ్రీరామ్. ఈరోజు మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు, అదేవిధంగా వారి యొక్క పనితనం తప్ప ఇక వేరేం లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్పినది ప్రతి పని కూడా చేసి చూపించిన చేతుల్లో మహారాష్ట్ర ప్రజలు డబ్బుకు లొంగలేరు, దేనికి లొంగలేరు. ఈ యొక్క పనితనానికి మోడీ గారి యొక్క నాయకత్వాన్ని కోరుకున్నారు. ఈ రోజు దేశంలో రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది. అదేవిధంగా స్థానిక సంస్థలలో కూడా భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిస్తుందని నేను భావిస్తున్నాను. మహారాష్ట్ర ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు. జై హింద్, జై భారత్. ఈరోజు మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో ఇంతకుముందు ఎప్పుడు కూడా కరీంనగర్ అయిన రీతిలో భారీ మెజార్టీ సాధించి దాదాపు 230 సీట్లకు పైగా ఇప్పటికీ కౌంటింగ్ జరుగుతుంది. మహారాష్ట్ర ప్రజలను ఆదర్శంగా తీసుకుని, అక్కడ ఉన్న ఓటర్లను ఆదర్శంగా తీసుకుని దేశమంతటా కూడా ఇదే ఎన్నికల పరంపర, ఇదే రిజల్ట్ కొనసాగాలని చెప్పని కోరుకుంటూ, నరేంద్ర మోడీ గారి పనితీరు ఎలా ఉందో, ఇప్పుడు ఎలా జరుగుతుందో దానికి నిదర్శనమే మహారాష్ట్ర ఎన్నికలని చెప్పని తెలియజేస్తూ మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. జై భవానీ, జై భవానీ, జై భవానీ. ఈరోజు మహారాష్ట్రలో విలువైన ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ కూటమి, మహాయుతి కూటమి అత్యంత ఘన విజయం సాధించి చరిత్రలో ఇప్పటి వరకు రానన్ని ఏ కూటమి సాధించాలని సీట్లను మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ కూటమి సాధించింది. అక్కడ ఒక్కడే ముఖ్యంగా దేశద్రోహులు, ధర్మద్రోహులందరూ ఏకమై హిందువులను అంతం చేయాలనే ఒకే ఒక లక్ష్యంతో, మన ధర్మాన్ని నాశనం చేయాలనే లక్ష్యంతో అందరూ కూడా దేశద్రోహులందరూ కలిసి ఏదైతే మసీదుల నుండి వాళ్ళు ఫత్వాలను తీసుకుని మరి బహిరంగ ఫత్వాలను జారీ చేయించుకుని వాళ్ళు మన దేశ సార్వభౌమత్వాన్ని భంగపరచాలని చెప్పి శాయశక్తుల కృషి చేశారు. దానికి విరుగుడుగా ప్రధానమంత్రి గారు ఇచ్చిన అందరం ఒక్కటిగా ఉంటే సేఫ్గా ఉంటాము, అందరం కలిసిమెలిసి ఉందామని ఒక మంచి విధానంతో ప్రజల్లోకి వెళ్లి ఈరోజు ఘన విజయం సాధించడం జరిగింది. కాబట్టి మనం దేశంలో కుల మతాలకు అతీతంగా దేశద్రోహుల మాటలను పట్టించుకోకుండా మనందరం కలిసిమెలిసి ఉండి మన దేశ అభివృద్ధి ఏదైతే జరుగుతుందో దానికి మనం ఓటు వేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మహారాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. ఈరోజు మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ఫలితాలు, అదేవిధంగా అక్కడ ఓటేసిన తీరు ప్రతి ఒక్క దేశ ప్రజలందరూ గమనించి, ఎక్కడైతే ఇక ముందు జరిగే రాష్ట్రాల్లో కూడా ఏదైతే ఎలక్షన్లు జరుగుతాయో ఉచితాలకు అలవాటు పడకుండా, వేరే దేనికి దొంగకుండా ఇటువంటి ఫలితాలు ఇచ్చి మన దేశాన్ని, ధర్మాన్ని ఏదైతే సురక్షితంగా ఉంచే మన ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని
భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుతూ అక్కడ ఘన విజయం అందించిన ప్రతి ఒక్క ప్రజలకు, నాయకునికి, కార్యకర్తకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే కొందరికి ఒక వారం రోజులు నిలబట్టది, కొందరు కుహాన లౌకికవాదులు, ఎర్ర చొక్కా వాళ్ళు, అలాగే ఈ భావస్వేచ్ఛ ప్రకటనలు చేసే వాళ్ళందరికీ రేపటి నుంచి మరుగుతూనే ఉంటారు. ఇప్పటికీ చాలా అయింది కావచ్చు. ఏదైతే అక్కడ ఓటింగ్ మొత్తం పైసలు వంచి గెలిచిరు అని చెప్పి పోలింగ్ ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి ఇక వృత్తునే ఉంటారు. పొద్దున లేస్తే నరేంద్ర మోడీ గారి మీద ఏడ్చే కుక్కలందరికీ ఇది ఒకటే గుణపాఠం అని చెప్పి ఇక ముందు రాబోయే ఎలక్షన్ల చుట్టూ ప్రతి ఒక్క ప్రజలు గమనించి భారతదేశాన్ని సేఫ్ గా ఉంచే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ఈ సందర్భంగా కొరుట్లలో భారతీయ జనతా పార్టీ కోట్ల పట్టణ పక్షాన ఈ రోజు కార్గిల్ చౌక్ లో తపాసులు పేల్చి ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది. అందరికీ జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.